brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పిఎస్ఎల్వి C61 ప్రయోగానికి సంబంధించిన లాంచింగ్ దృశ్యాలవి. లాంచ్ అయినప్పుడు బాగానే ఉంది, 1-2 స్టేజెస్ బాగానే వెళ్ళాయి. థర్డ్ స్టేజ్లో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుగా ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. నారాయణన్ ఇస్రో చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది సెకండ్ మిషన్. ఫస్ట్ మిషన్ కూడా దాదాపుగా ఫెయిల్ అయినట్టుగానే చెప్పుకోవాలి మనం. అది కూడా అసంపూర్తిగానే ముగిసింది. సెకండ్ మిషన్ ఇది కూడా అసంపూర్తిగా ముగిసింది. మన పిఎస్ఎల్వి ఎంటైర్ హిస్టరీలో నాకు తెలిసి ఇది సెకండ్ ఫెయిల్యూర్. అవుట్ ఆఫ్ 61లో 2 మనం ఫెయిల్ అయ్యాము. బట్ లాస్ట్ ఫెయిల్యూర్ ఎప్పుడో ఆల్మోస్ట్ 1-2 డికేడ్స్ బ్యాక్ సంగతి అది. ఇప్పుడు పిఎస్ఎల్వీలు చాలా ఈజీగా ప్రయోగిస్తూ ఉంటాం మనము, కానీ మళ్ళీ ఇప్పుడు పిఎస్ఎల్వీలో సమస్య తలెత్తింది. సో ఈ సమస్య ఎక్కడ ఏ సందర్భంలో వచ్చింది అన్న వివరాలు మరికొద్దిసేపట్లో విశ్లేషించి వెల్లడిస్తామని మాత్రమే సింపుల్గా నారాయణన్ చెప్పారు. ఈ మిషన్ కాస్ట్ సమ్వేర్ అరౌండ్ ఒక 150 crores వరకు ఉంటుంది. నా బిజినెస్కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. అండ్ థర్డ్ స్టేజ్ కాబట్టి ఆల్రెడీ 8 minutes ట్రావెల్ చేసింది కాబట్టి ఎర్త్ ఆర్బిట్ దాటిందా, సముద్రంలో పడిపోతుందా, లేకపోతే స్పేస్లో రొటేట్ అవుతుందా అనే విషయాలకు సంబంధించి అది కూడా ఇస్రో చెప్పాల్సి ఉంటుంది. ఆర్ టెక్నికల్ అనలిస్టులు దాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. మిషన్ అయితే ఇప్పుడు అసంపూర్తిగా ముగిసిందని చెప్పొచ్చు. 5:59 కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. అండ్ లాంచ్ స్టార్ట్ అయినప్పటికీ ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేవు. సో ఈ నేపథ్యంలోనే కౌంట్డౌన్ ప్రకారమే లాంచింగ్ టైంకే జరిగింది. బట్ థర్డ్ స్టేజ్లో సాంకేతిక సమస్య తలెత్తింది అని మాత్రం చెప్పారు. సో ఏం జరిగింది అనేది పూర్తిగా విశ్లేషించి మాత్రం చెప్పే పరిస్థితి ఇస్రో దగ్గరే ఉంటుంది. ప్రయోగం పూర్తి కాలేదని మాత్రం ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. అలాగే ఆయన ప్రకటిస్తున్నప్పుడు మిషన్ డైరెక్టర్స్ కూడా ఆయన పక్కన లేరు. ఆయన ఒక్కరే బాధ్యత తీసుకుంటూ ప్రయోగం అసంపూర్తిగా ముగిసింది అంటూ ఆయన ప్రెస్ని అడ్రస్ కూడా చేశారు. తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది ఇస్రోకి. ఆ ప్రస్థానంలో ఇది ఒక అపశృతి. భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ ప్రయోగం సక్సెస్ కాలేదు. అండ్ ఈ మిషన్ లాంచ్ చేయడం ద్వారా ఒక ఎర్త్కి సంబంధించిన మనకి జియోలాజికల్గా సంబంధించిన అలాగే భద్రతకు సంబంధించిన శాటిలైట్ ఇది. నిజానికి డిఫెన్స్కి కొంచెం ఇబ్బంది. ఒక 5 ఏళ్ల పాటు సర్వీసెస్ అందించాలి ఇది. అండ్ ఇది రిప్లేస్మెంట్లో భాగంగా వెళ్ళిన మిషన్. ఆల్రెడీ ఈ సేవలు అందిస్తూ ఉన్న శాటిలైట్ డ్యూరేషన్ అయిపోతుందో దానికి రిప్లేస్మెంట్గా దీన్ని పంపించారు. సో దీంతో ఇప్పుడు భవిష్యత్తులో చేపట్టబోయే మిషన్స్ మీద కొంత భారం పడే అవకాశం లేకపోలేదు. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ మంత్ మరొక భారీ ప్రాజెక్టు ఇస్రో చేపట్టింది. అది ఇస్రో నాసా కొలాబరేషన్లో జరగబోతున్న లాంచింగ్ అది. సో దాని మీద ఇప్పుడు నీడలు కమ్ముకుంటాయి. సో ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటన తర్వాత 6:33కి ఒక ట్వీట్ పెట్టారు, చూడొచ్చు. టుడే 101 లాంచ్ వాజ్ అటెంప్టెడ్. పిఎస్ఎల్వి C61 పర్ఫార్మెన్స్ వాజ్ నార్మల్ టిల్ సెకండ్ స్టేజ్, బట్ థర్డ్ స్టేజ్లో టెక్నికల్ ఇష్యూ వచ్చింది అంటూ ఒక చిన్న ట్వీట్ చేశారు. మిషన్ కుడ్ నాట్ బి అకంప్లిష్డ్ అని చెప్పి మాత్రం రాశారు. డ్యూ టు అన్ అబ్జర్వేషన్ ఇన్ థర్డ్ స్టేజ్ మిషన్ కుడ్ నాట్ బి అకంప్లిష్డ్ అన్నారు. సో దాన్ని విశ్లేషించి తర్వాత ఏం జరిగిందనేది చెప్తాము అని అన్నారు. పిఎస్ఎల్వి C61 ప్రయోగం అప్రాక్సిమేట్ కాస్ట్ పిఎస్ఎల్వి సహజంగా అరౌండ్ 150 crores ఉంటుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, బట్ ఈ శాటిలైట్ చాలా ఇంపార్టెంట్ శాటిలైట్ ఇండియాకి. ఎందుకంటే డిఫెన్స్ అవసరాలని తీర్చే విధంగా ఈ శాటిలైట్ని ప్లాన్ చేసి ఒక 5 years కోసం పంపించారు. Today we attempted the launch of PSLV C61 vehicle. The vehicle is a 4-stage vehicle. First 2 stages performed as expected, and during the third stage it's a solid motor system. We are seeing observation. The motor pressure, there was a fall in the chamber pressure of the motor case, and the mission could not be accomplished. We are studying the entire performance. We shall come back at the earliest.